భారతీ సిమెంట్స్ విషయంలో ఏం జరుగుతోంది అనేది ఒక రకంగా అంటే సాక్షి పేపర్ చదివితే ఒక రకంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళదే కాబట్టి వాళ్ళ సైడు. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివితే మాత్రం అబ్బో అక్కడ చాలా మంది భూములు ఇచ్చిన వర్కర్లకే, లేదంటే ఇప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో జాబులు ఇచ్చారు. అప్పట్లో శాశ్వతంగా ఇస్తామన్నారు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది. కానీ ఫైనల్ గా హైకోర్టు ఏం చెప్పింది అనేది వీళ్ళ రాస్తున్న వెర్షన్ అడ్డుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఆ పీడిత ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తుంది ఈ సంస్థ. నిజంగా ఇలాంటి సంస్థలు, ఎందుకంటే పక్క దేశాల నుంచి తీసుకొచ్చే సంస్థల ద్వారానే ఇన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది, అన్ని వేల మంది ఉపాధి కలుగుతుందని చెప్పుకుంటున్నాం. ఇక్కడ సొంత రాష్ట్రంలో ఉన్న మన వ్యవస్థల్ని, సంస్థల్ని కాపాడుకునే విషయంలో ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఉపాధి కల్పించే ఏ సంస్థనైనా అడ్డుకోవడం తప్పే. కానీ సంస్థ బాగు కోసం, ఎదుగుదల కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేస్తుందా? భారతీ సిమెంట్స్ విషయంలో ఏంటి అసలు? కుట్రలు నడుస్తున్నాయా, రాజకీయ కుట్రలు, లేదంటే కొత్త కథలు ఏమైనా తెర మీదకి వస్తున్నాయా? ఎలా చూడాలి? ఏం లేదు, ఆర్థికంగా దెబ్బతీయాలి అన్నటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో గత 3 టర్మ్స్ నుంచి నడుస్తుంది. 2014-19లో భారతీయ సిమెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వీటికి పల్నాడులో ఉన్నటువంటిది మొన్న కూడా రద్దు చేశారు కదా. అక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే అడవిలో ఏదో తేడా వచ్చిందని చెప్పి మొన్న ఒక లీజ్ రద్దు చేశారు కదా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు. ఏది వీళ్ళే భూములు కొనుక్కున్నారు అక్కడ మైనింగ్కి సంబంధించి. ఆ కొనుక్కున్న దాన్ని గతంలో చంద్రబాబు టైంలో బ్యాన్ చేస్తే, రద్దు చేస్తే అవన్నీ తప్పు అన్నటువంటిది కోర్టు తీర్పు ఇచ్చి మళ్ళీ కొనసాగించుకోమని చెప్పింది. అది జగన్ టైంలో తీర్పు వచ్చింది. జగన్ మళ్ళీ దాన్ని వాళ్ళకి ఆ లీజ్ ఎక్స్టెండ్ చేశాడు. ఆ లీజుకి సంబంధించి క్యాన్సిలేషన్ కుదరదు కాబట్టి అక్కడ ఎవరిదో అడవికి సంబంధించినటువంటి భూమిని ఏదో తేడా చేశారు అన్నటువంటి పేరు చెప్పి మళ్ళీ కంప్లైంట్, కేసు ఆ పైన అక్కడిది రద్దు చేశారు. అంటే బేసిక్గా ఇక్కడ ఏంటంటే కూటమి ఆలోచన, అటు చంద్రబాబుదైనా పవన్ కళ్యాణ్దైనా సరే, పారిశ్రామికవేత్తలు జగన్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వీళ్ళు నాశనం చేయాలి. అదే సందర్భంలో ఎందుకు వీళ్ళ కక్ష అంటే వీళ్ళ వాళ్ళని దెబ్బతీశారు అన్నటువంటిది. ఏది అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని అప్పుడు ఇబ్బంది పెట్టారు, అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు వీళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టారు అన్నట్టు వీళ్ళ ఆలోచన. కాబట్టి ఎవరి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటయ్యా అంటే ప్రతీకార రాజకీయం వ్యాపార పరిశ్రమల మీద జరుగుతోంది. ఇప్పుడు హెరిటేజ్ని దెబ్బ కొట్టడానికి డైరెక్ట్గా ఆ కంపెనీని కాకుండా హెరిటేజ్కి సంబంధించినటువంటి పోటీదారైనటువంటి, అంటే పోటీదారు ఏం కాదు, పోటీదారుగా ఒకదాన్ని సృష్టించడానికి జగన్ ప్రయత్నించాడు. అమూల్ అనేటటువంటి ఒక కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెంచి, ఈ అమూల్ అనే కంపెనీ ఎక్కడది? గుజరాత్లో ఉన్నటువంటి కంపెనీ. అది ఇవాళ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది దాని బిజినెస్. దానికి ఇక్కడ గతంలో చంద్రబాబు టైంలో సహకార రంగంలో ఉన్నటువంటి అనేక చోట్ల మూతబడినటువంటి అన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమూల్ చేతికి ఇచ్చేసి అమూల్ నెంబర్ 1గా ఎదగాలని చూశాడు. అంటే జగన్ ఇక్కడ స్పర్ధలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశాడు. ఏంటి? హెరిటేజ్ని డైరెక్ట్గా మూసేసి, ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి ఇక్కడ ఆఫీసులు ఉన్నాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి మూసేసే కుట్రలు ఏం పనలేదు. దానికి పోటీగా తీసుకొచ్చాడు. వీళ్ళు కూడా అట్లా చేయొచ్చు. భారతీ సిమెంట్స్కు పోటీగా బాబు సిమెంట్స్ అనినో, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ సిమెంట్ అని ఇంకోదాన్ని ప్రోత్సహించవచ్చు. లేకపోతే ఇంకా బయటికి ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని ప్రోత్సహించవచ్చు. అది పోటీతనం, అంటే వ్యాపార పోటీతనపు యొక్క లక్షణం అవుతుంది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? అమూల్కి సంబంధించి వీళ్ళు రాగానే అమూల్ని తరిమేశారు శాంతం కంప్లీట్గా. అలాగే ఇప్పుడు భారతీ సిమెంట్స్ని ముగిపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఇంతకుముందు అమరావతిని ఆపాడు కదా, తద్వారా అమరావతి దగ్గర లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సంపాదిద్దాం అనుకున్న దాన్ని చెక్ పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు జగన్ని చెక్ పెట్టాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. అంటే ఇక్కడ నుంచి వ్యాపారస్తులు, అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్, అంటే గెలిచిన ఎమ్మెల్యే లేదా ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదా అంతకుముందు మాజీ ఎమ్మెల్యే లెక్క తీసుకుంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సిద్ధస్తులు వీళ్ళు. అలాగే పారిశ్రామికవేత్తలుగా అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ మెన్, వ్యాపారవేత్తలుగా అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ మ్యాన్, కాంట్రాక్టర్లుగా సక్సెస్ఫుల్, ఇలాగ అన్ని రంగాలలో అద్భుతమైన శక్తివంతులు మన ఎమ్మెల్యేలు, మన మాజీ ఎమ్మెల్యేలు, మన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. కానీ వీళ్ళెవరూ ఇక్కడ వ్యాపారాలు చేయట్లేదు, హైదరాబాద్లో చేసుకుంటున్నారు,
బెంగళూరులో చేసుకుంటున్నారు, చెన్నైలో చేసుకుంటున్నారు, అవసరమైతే గురుగావు ఢిల్లీలో చేసుకున్నారు, లేదా విదేశాల్లో చేసుకుంటున్నారు. ఎందుకు ఆంధ్రాకి రావట్లేదు వీళ్ళెవరు అంటే రానియ్యరు వీళ్ళు, ఇట్లాగే భయం. ఇప్పుడు జగన్కి సంబంధించిన వ్యాపారవేత్తలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి వాళ్ళ వ్యాపారం ఉంటుంది, హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నారు, ఇక్కడ ఎందుకు హెడ్ క్వార్టర్ పెట్టలేదు, పెడితే ఇట్లాగే తొక్కేస్తారు. ఇప్పుడు ఏమీ లేకపోతేనే ఏదో ఒక కారణం చెప్పి తొక్కుతున్నారు. ఇప్పుడు జగన్దైనా అంతే. కాబట్టి వీళ్ళది ఇది ఒక ప్రతీకారం. కాకపోతే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తాం, వ్యాపారవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఆయన అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడే ఉంది, అక్కడున్న కార్మికులతో ఏ గొడవ పెట్టించలేదు జగన్. దాంట్లో ఎక్కువ భూమి తీసుకుని దాంట్లో కడతానన్నది కట్టలేదు. ఇప్పుడు అమరావతిలో మొన్న కట్టం దాన్ని రద్దు చేశారు కదా వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు 2014-19లో వీళ్ళు కేటాయించిన భూములు వాడినయాన్ని రద్దు చేశారు కదా వీళ్ళు. మరి అదే జగన్ చేస్తే వ్యభిచారం ఎట్టయింది, అతను చేస్తే అమర్ రాజాని వేధించడానికి అన్నారు, మరి వీళ్ళు చేస్తే వేధించడానికి కదా. అప్పుడు అంటే మనకంతే, మన చేతిలో మీడియా పవర్ ఎట్లుంటుందో, ఇంకోటి మనల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎట్లుంటారో దాని ప్రకారం మనం నడుస్తూ ఉంటామంటే ఆంధ్రాలో. ఒకటి సార్, భారతీ సిమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్న సంస్థ. ఒక రకంగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే దీని వెనక కుట్ర, లేదు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి భారతీ సిమెంట్ సంస్థ తరపున చూసుకున్నా వాళ్ళు ముందు హామీలు ఇచ్చారంట, శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తాము భూములు ఇచ్చిన వాళ్ళందరికీ, కానీ ఇప్పుడు కాంట్రాక్ట్కే పరిమితం అవ్వడం, వాళ్ళు మాకు శాశ్వతంగా ఉద్యోగం కల్పించండి అనేది వాళ్ళ డిమాండ్. ఆ విషయంలో ఎలా చూడాలి? అసలు మీకు నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం ఏముంటుందండి? ప్రైవేట్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం అనేది ఏదన్నా ఉంటుందా? కార్పొరేట్ వ్యవస్థలో ఉంటాయి. ఏంటది అయ్యైనా శాశ్వతం అంటే ఏంటి? పిఎఫ్ వచ్చేది అంతే, ఈఎస్ఐ పిఎఫ్ ఉంటది, ఉంటే అదే శాశ్వత ఉద్యోగం అని మనం ఫీల్ అవ్వాలి. కాంట్రాక్ట్ అయితే అవేమి ఉండవు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఎఫ్ ఇస్తున్నారండి ఇప్పుడు. అది వాళ్ళ దాన్ని బట్టి, ఒక్కొక్క కంపెనీని బట్టి. ఇక్కడ రెండు కోణాలు. ఒకటేంటంటే పర్మనెంట్ చెయ్యాలి అనేటటువంటిది. ఇప్పుడు ఇవాళ అదేది మొన్న గూగుల్ డేటా సెంటర్ అన్నారు, 55,000 ఉద్యోగాలు వస్తాయని రాశారు. అధికారిక లెక్కల ప్రకారం 200 ఉద్యోగాలు వస్తాయి అక్కడ. మిగతా అదేంటది వాచ్మెన్లు. ఇవి మీ కియా పరిశ్రమ ఉంది కదా, కియా పరిశ్రమ వచ్చినప్పుడు లోకల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఏమొచ్చినాయి మన లోకల్ వాళ్ళకి? ఓవరాల్ వాళ్ళ ఉద్యోగాల్లో 20% వచ్చినాయి. వాచ్మెన్లు, ఆ సెక్యూరిటీలు, ఇవి మన వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు. ఒక 5%, 10% దాన్ని ఏమంటారు ఆడిటింగ్, ఫైనాన్స్, ఇట్లాంటి వాటిలో వచ్చినాయి. మిగతా అన్ని వాళ్ళకే వెళ్తాయి. ఇంకోటి కంపెనీ అనేది లోకల్ కాదు కదా. ఇప్పుడు మనం ఇదేమన్నా 100% రిజర్వేషన్లు ఉండే వ్యవహారమా? కాదు కదా. వాడు దేశంలో ఎక్కడున్న నిపుణులైనా తెచ్చుకుంటాడు, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా తెచ్చుకుంటాడు. ఇవి జరుగుతాయి. కాకపోతే ఏంటంటే భూ సమీకరణప్పుడు, భూ సేకరణప్పుడు మీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, మీ జీవితాలు కూడా బాగుపడిపోతాయి కదా. ఇది ఒక దంపుడు ఉపన్యాసం, అంతమించి ఏముండదు. అది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నిన్న అక్కడ నేను చూసింది ఏంటంటే, పేపర్లో చదివిన దాని ప్రకారం ఒకళ్ళకి 15,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 30,000 ఇస్తున్నారు అని చెప్పి అందరికీ యూనిఫామ్ గా జీతం ఇవ్వాలట. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ఉద్యమం నాకు అర్థం కాల. ఇప్పుడు దాంట్లో ప్రధానమంత్రికి ఎంపీకి ఇద్దరికి ఒకే అట్లాగా. అంటే ఏదో ఒక కారణం చూపెట్టారు అంతే. వాస్తవంగా కడప జిల్లాలో కాబట్టి పెద్దగా ఇంతవరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు జగన్ వాళ్ళ మీద. మేబీ ఇప్పుడు ఏంటంటే లోకేష్ స్ట్రాంగ్ గా తాను ప్రూవ్ చేసుకోవాలంటే జగన్ ఆర్థిక మూలాలు ఎందుకు దెబ్బతీయని కట్టర్ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇదివరకు మనల్ని అక్కడ కొట్టలేదా, ఇక్కడ కొట్టలేదా, అమరావతిలో దెబ్బేయలేదా, అండ్ ఏం చేయలేమో, మనం చేత కాదా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మనల్ని మర్చిపోతాడు, ఇట్లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో. వాళ్ళని సంతృప్తి పరిచేటందుకు ఇప్పుడు ఆ జగన్ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కేసులు పెట్టడమా, జగన్కి సంబంధించిన ఏదైతే పిఏలు పిఆర్ఓలతో అందరి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ కట్టర్ కార్యకర్తల సంతృప్తి. ఏంటంటే జగన్ టైంలో వీళ్ళ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఆ విధంగా వీళ్ళ మానసిక సంతృప్తి పరుస్తున్నాడు. అంటే
చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు మీ అందరి కోసం నేను చూసుకుంటానంటాడు, అధికారంలోకి రాగానే మమ్మల్ని మర్చిపోతాడు. ప్రతీకారం చేయకపోవడం వల్లే అవతలోళ్ళు రెచ్చిపోతున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది తెలుగుదేశంలోనే ఒక వర్గపు ఫీలింగ్. బాబుకి తెలుసు ఆ సంగతి. అది ఒక్కసారి బిగిన్ అయితే నాశనం అవుతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క కోపాన్ని అందరికీ చూపెడితే రేపు మనోళ్ళు ఎవరిని మనం కాపాడలేము అనేది బాబుకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. ఇప్పుడు ఆ హద్దు గీత చెరిగిపోయింది. ఎంత ఎక్కువ వేధిద్దాం, ఇవాళ వైసీపీలో వేధింపులకు గురి కాని నాయకుడు కార్యకర్త లేడు. కాబట్టి ఇది రేపు పొద్దున ఎటుకెళ్తుంది అనేదే ప్రమాదకరం. రేపు పొరపాటున జగన్ అధికారి ఎవడూ శాశ్వతంగా అధికారంలో ఉంటాడు 50 ఏళ్ళు అనేది రాసుకోవడమే. ఇదివరకు జగన్ 30 ఏళ్ళు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు 15 ఏళ్ళు అంటున్నారు. ఎవడూ శాశ్వతం కాదు అక్కడ. రేపు పొరపాటున వచ్చింది అనుకోండి, ఇప్పుడు అసలు కేసులు ఇవాళ చూడండి, వాస్తవంగా చెప్పాలంటే బాబు చెప్తేనో లోకేష్ చెప్తేనో చెప్పట్లే, వాళ్ళ పేరు చెప్పి కింద కేసులు పెట్టించేస్తున్నారు వీళ్ళు. సబ్ ఇన్స్పెక్టర్కో సర్కిల్ ఇన్స్పెక్టర్కో లోకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్తే అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి మీద కేసులు పెట్టేస్తున్నారు వీళ్ళు. అది కూడా ఎక్కడో పెడుతున్నారు. ఏమేం కేసులు, అర్థం పర్థం లేని కేసులు ఇలాగ జైళ్లలో ఉంచడం అనేటటువంటిది వీళ్ళు పెట్టుకున్నారు. రేపు వాళ్ళు వదిలి పెడతారా? ఇంతకు 4 గంటలు చేస్తారు కదా. ఇది చంద్రబాబుకి తెలుసు, అందుకే ఆయన కాస్త ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆలోచించే పరిస్థితుల్లో లేరు అనడానికి సాక్ష్యం ఇది. వీళ్ళ మీడియా కూడా రోజు కథ రాస్తుంది. ఇప్పుడు ఇదే మీడియా ఇదివరకు సంగం డైరీ ఇష్యూలో రాశారు. ఇప్పుడు మరి విజయ డైరీ విషయంలో ఏమైంది? విజయ డైరీ సొంత పార్టీ చైర్మనే, ఆయనే హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నోడు చేత రాజీనామా చేయించారు. అది విజయ డైరీ అనేది ప్రభుత్వపు ఆస్తి లేదా ప్రైవేట్ ఆస్తి లేదా పార్టీ ఆస్తి? దాని హెడ్ను ఇంకొక అతన్ని తెలుగుదేశం వాళ్ళ పెడతానంటే ఏంటి అసలు? అది విజయ డైరీ అనేది కోఆపరేటివ్ సెక్టర్. ఈ కోఆపరేటివ్ సెక్టర్ లో ఉన్న సంఘం అయినా విజయ అయినా ఇవన్నీ కోఆపరేటివ్ సెక్టరే. చిత్తూరు డైరీ అయినా ఇవన్నీ కూడా. వీటి తర్వాత ఏం చేశారు, చట్టం ఒకటి తీసుకొచ్చేసేసి వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని పేరు పెట్టి ఆ పైన పార్టీ వాళ్ళు తీసుకున్నారనడానికి సాక్ష్యం అది. మరి దాని మీద ఎవరు మాట్లాడారు? అదే పని పొరపాటున జగన్ ఉన్నప్పుడు చేశాడు అనుకోండి, ఏమై ఉండేది? సంఘం విషయంలో ప్రభుత్వంలోకి తీసుకోవాలంటేనే రచ్చ అయింది అది. ఇప్పుడు విజయ డైరీది ఏం జరిగినట్టు, ఏకంగా మంత్రులు వెళ్ళి రాజీనామా చేయించుకొచ్చారు. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు సాధారణ ప్రజలకి ఏం అర్థం కావండి, తెలిసినటువంటి వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అరాచకం అనేటటువంటిది అగ్రభాగంలో ఉంది. ఇది దీన్ని కంట్రోల్ చేయగలుగుతారో లేదో అంటే ఈ నెక్స్ట్ ట్రిప్ కూడా వీళ్ళే వస్తే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలు అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు 30-40% మంది రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నారు. నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వీళ్ళే వచ్చారనుకోండి, ఇంకొక 20-30% మంది వెళ్ళిపోతారు. చివరికి వీళ్ళకి 20%-30% మిగులుతారు. ఒకవేళ వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు ఒక 50% మంది వెళ్ళిపోతారు అవతలకి. అంతే ఉండేది. సరే, ఒక రకంగా అంటే ఇప్పుడు కార్మికుల యాంగిల్లో ఈ ఇష్యూ వెళ్తుంది కాబట్టి కార్మిక చట్టాలు ఎప్పుడు కార్మికులకు అనుకూలంగా ఉంటాయి కానీ యాజమాన్యానికి కాదు అంటారు. ఇప్పుడు ఈ విషయంలో అంటే ఓకే, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి, ఇదంతా ఒక కుట్ర అయితే రేపొద్దున్న ఈ ఫ్యాక్టరీ మీదే అటాక్ చేయడం లేదంటే ఫ్యాక్టరీని క్లోజ్ చేయించడం అంతవరకు వెళ్తుందా? చేయించాలనే కదా ఇప్పుడు చేస్తుంది. లోపలికి ఏమి వెళ్ళనివ్వండి. ఇప్పుడు రోజుకి 5 కోట్లు 6 కోట్లు లాస్ అవుతుంది. 4 కోట్లని కోర్టుకు చెప్పారు, 6 కోట్లని పేపర్లో రాశారు వాళ్ళే సాక్షి వాళ్ళు. సరే పోనీ 1 కోటి అనుకోండి. తర్వాత అసలు కంపెనీకి ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, మీకు విజయవాడలో ఇప్పుడు సింగనగర్ లో మామిడిపాకల దగ్గర లోటస్ అని ఉంటది. లోటస్ అని ఒక పెద్ద మన దాన్ని ఏమంటారు హౌసింగ్ ఏరియా ఉంటుంది. దాంట్లో అందరూ ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఉంటాయి. అది ఒకప్పుడు ఒక పరిశ్రమ. అట్లాగే తాడేపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. వీటిట్లలో చిన్న చిన్న అంశాలు, బోనస్, ఒక నెల బోనస్ గురించినో లేకపోతే శాలరీ హైక్ గురించినో జరిగిన ఉద్యమాలతో కంపెనీలు మూతపడ్డాయి. ఇదివరకు కమ్యూనిస్టుల ఉద్యమాలతో అనేక ఇండస్ట్రీస్ నాశనమైనవి కృష్ణా గుంటూరు జిల్లాలో. లాకౌట్లు ప్రకటించడమో మూసుకోవడమో. దాని తర్వాత అదే నాయకులు వాళ్ళు పార్టీలోనే ఉన్నారు. కార్మికులు రోడ్డును పడ్డారు. నెలల తరబడి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, లేదా చివరికి షాపుల్లో గుమస్తాలుగా చేస్తున్న వాళ్ళు, లేదా ఏదో చోటకి వెళ్ళి బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. మూసేటప్పుడు ముంచేటప్పుడు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు వీళ్ళు కూడా రేపు పొద్దున ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు ఈ అడ్డుపడే వాళ్ళతో గొడవకి దిగాల. అలా లేదు, అప్పుడు చేస్తే కేసులు పెడతారు వీళ్ళు వాళ్ళ మీద. ఇప్పుడు ఈ 10 మందో 15 మందితో వాళ్ళతోనే గొడవలు పెట్టడం అనేది మనం సినిమాల్లో చూసాం, నిజ జీవితంలో ఇక్కడ చూస్తున్నాం. అంతే, అంత వించేవాళ్ళు ఇక్కడ.
హలో, అయిపోయింది. నాకు వాయిస్ రావట్లేదు, కట్ కట్ అయిపోయింది లాస్ట్ లో. అది నీ దగ్గర ప్రాబ్లం అంతే. ఆహా, సరే పాజ్ పెట్టావా, ఎండ్ చెప్పేస్తాను, ఇది క్లోజ్ చేద్దాం. ఆఫ్లోనే రైట్, చూద్దాం. మొత్తానికి భారతీ సిమెంట్స్ విషయంలో కుట్రలు నడుస్తున్నాయా లేదు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే పనిలో ఇప్పుడు కూటమి వైసీపీని టార్గెట్ చేస్తుందా, నిజంగా కార్మికుల విషయంలో నష్టం జరుగుతుందా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందా, కోర్టులు ఆల్రెడీ చెప్పాల్సింది చెప్తూనే కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనేది